మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల VA ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఇటీవల చెలరేగిన నిరసనలు హింసాత్మకంగా మారి పలువురు ప్రాణాలు కోల్పోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. పాక్ సైన్యం, పాక్లో పంజాబీ రాజకీయ నేతల ఆధిపత్యంపై పీఓకే ప్రజలు ఇప్పుడు తీవ్రస్థాయిలో తిరుగుబాటు చేస్తున్నారు. అసలు పీఓకేలో ఏం జరుగుతోంది? పంజాబీకరణ వల్ల పీఓకే ప్రజలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? ఈ కథనంలో చూద్దాం. పాకిస్తాన్ దశాబ్దాలుగా ప్రపంచ దేశాల ముందు తాము అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగాన్ని ఆజాద్ జమ్మూ కశ్మీర్ అని పిలుస్తూ వస్తోంది. కానీ క్షేత్రస్థాయి పరిశీలనలు, స్థానిక నిరసనలు, అంతర్జాతీయ నివేదికలు మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధమైన నిజాన్ని వెల్లడిస్తున్నాయి. స్థానిక కశ్మీరీ ప్రజల చేతుల్లో ఉండాల్సిన పాలన కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్లామాబాద్, రావల్పిండిలోని పంజాబీ ఆధిపత్య మిలిటరీ చేతుల్లోనే నడుస్తున్నాయి. వ్యూహాత్మకంగా జరుగుతున్న ఈ ప్రక్రియను నిపుణులు పంజాబీ అని పిలుస్తున్నారు. ఇటీవల పీఓకేలో పాక్ సైన్యం నిరసనకారులపై జరిపిన కాల్పుల్లో డజన్ల కొద్దీ స్థానికులు మరణించడంతో పంజాబీకరణ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. పంజాబీకరణ అంటే కేవలం భాషాపరమైన ఆధిపత్యం మాత్రమే కాదు, ఇది ఒక వ్యూహాత్మకమైన ప్రాజెక్ట్. 1947లో పాకిస్తాన్ పీఓకేతో పాటు గిల్గిత్ బాల్టిస్తాన్ను అక్రమంగా ఆక్రమించుకున్నప్పటి నుంచి స్థానిక కశ్మీరీల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం, స్థానిక ముస్లిం కాన్ఫరెన్స్ మధ్య జరిగిన 1949 కరాచీ ఒప్పందం ద్వారా పీఓకే రక్షణ, విదేశీ వ్యవహారాలు, గిల్గిత్ బాల్టిస్తాన్ పరిపాలనా నియంత్రణను ఇస్లామాబాద్ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది. ఈ చర్చల్లో గిల్గిత్ బాల్టిస్తాన్కు చెందిన ఒక్క ప్రతినిధి కూడా లేకపోవడం గమనార్హం. 1949 కరాచీ ఒప్పందం నుంచే పీఓకే ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. కనీసం స్థానికుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా పాక్ పాలకులే నేరుగా ఆదేశాలు జారీ చేస్తుంటారు. అదేవిధంగా భారీ వ్యాపారాలు, కాంట్రాక్టులు అన్నీ పాక్ పంజాబీలకే దక్కుతున్నాయి. 1974లో పాక్ ప్రభుత్వం చారిత్రాత్మక భూమి హక్కుల చట్టాన్ని రద్దు చేసింది. దీంతో పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా నుంచి లక్షలాది మంది వలసదారులు వచ్చి పీఓకేలో స్థిరపడ్డారు. దీని ఫలితంగా నేడు పీఓకే జనాభాలో సగానికి పైగా పంజాబీ వలసదారులే ఉన్నారని, వారే అక్కడ పెద్ద పెద్ద వ్యాపారాలు, మిలిటరీ కాంట్రాక్టులు పొందుతున్నారని భారత మాజీ దౌత్యవేత్త రాజీవ్ డోగ్రా పేర్కొన్నారు. పీఓకేలోని మీర్పూర్, భింబర్ వంటి ప్రాంతాలు పాక్ పంజాబ్ సరిహద్దుల్లో ఉండటం వల్ల అక్కడ పహారీ, పోతోహారీ మాండలికాలు మాట్లాడేవారు. అయితే వ్యూహాత్మకంగా కశ్మీరీ భాషను పూర్తిగా అణిచివేసి పంజాబీ భాషను రుద్దడం జరిగింది. దీని ప్రభావంతో పీఓకేలో కశ్మీరీ భాష మాట్లాడే చివరి తరం అంతరించిపోతోందని భారత ఆర్మీ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజీఎస్ ధిల్లాన్ తెలిపారు. పాఠశాలల్లో కశ్మీరీకి బదులుగా చైనాకు అనుకూలంగా మాండరిన్ భాషను నేర్పుతున్నారని, మైనారిటీలు, స్థానిక సంస్కృతులు పీఓకేలో క్రమంగా కనుమరుగవుతున్నాయని వెల్లడించారు. మరోవైపు గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతం చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కు అత్యంత కీలకం. ఒకప్పుడు ఇక్కడ షియా, ఇస్మాయిలీ ముస్లింలు మెజారిటీగా ఉండేవారు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వ విధానాల వల్ల పంజాబ్ నుంచి సున్నీ వర్గాలను భారీగా పీఓకేకు తరలించారు. దీనివల్ల 1980ల నుంచి పీఓకేలో షియా, సున్నీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. స్థానికుల భూములను పాక్ సైన్యం లాక్కోవడంతో ఇక్కడ తీవ్ర ఆర్థిక అసమానతలు ఏర్పడ్డాయి. దశాబ్దాల అణిచివేతకు వ్యతిరేకంగా ఇప్పుడు పీఓకే ప్రజలు రోడ్డెక్కారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక వ్యాపారులు, విద్యార్థులు, మేధావులు తిరుగుబాటు జెండా ఎగరేశారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, ద్రవ్యోల్బణంతో పాటు పాకిస్తాన్లో స్థిరపడిన శరణార్థుల కోసం పీఓకే అసెంబ్లీలో కేటాయించిన 12 స్థానాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో జేఏఏసీ గ్రూపును నిషేధించి పాకిస్తాన్ సైన్యం అణిచివేతకు పాల్పడుతోంది. పీఓకేకు ఒక ప్రధాని, ఒక రాష్ట్రపతి, ఒక జెండా ఉన్నప్పటికీ అది కేవలం ప్రపంచాన్ని మోసం చేయడానికి పాకిస్తాన్ ఆడుతున్న ఒక నాటకమని నిపుణులు చెప్తున్నారు. అసలు అధికారమంతా ఇస్లామాబాద్, పంజాబీ జనరల్స్ చేతుల్లోనే ఉందని చెప్పారు.